Good afternoon. Welcome to Good Health. మెడ నొప్పి, నడు నొప్పి, వెన్ను నొప్పి, స్పాండిలైసిస్, సయాటికా, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కేరళ పంచకర్మ చికిత్సలు ఒక్కటే మార్గం. దీని నుంచి మనశ్శాంతి ఆయుర్వేద వైద్యశాల నుంచి ప్రముఖ ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ ఎండి డాక్టర్ పి కృష్ణప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ మెడ నొప్పి, ఈ నడు నొప్పి కానీ, స్పాండిలైసిస్, సయాటికా, డిస్క్ సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. అయితే వీటికి పెయిన్ కిల్లర్స్ కానీ, ఫిజియోథెరపీ అండ్ ఈ ఆపరేషన్స్ ఎంతవరకు పనిచేస్తాయి అంటారు? ఈ పెయిన్ కిల్లర్స్, బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ, ఈ మెడ నొప్పి, నడు నొప్పి, ఈ వెన్నెముక సమస్యలు అంటే స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ టెంపరీగా పనిచేసే పెయిన్ కిల్లర్స్, బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల అసలు ఫస్ట్ మనం ఆలోచించాల్సి ఏంటంటే, వెన్నుముక అనేది మన బాడీకి ఒక పిల్లర్ లాంటిది. ఆ వెన్నుముక అనేది లేకపోతే మన చేతులు కాళ్ళు పనిచేయవు. ఇంత ముఖ్యమైన పార్ట్కి మనం టెంపరీగా వాడే నొప్పి మందులు లేదంటే బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల టెంపరీ రిలీఫ్ అయితే ఉంటుంది, కానీ దానివల్ల శాశ్వత పరిష్కారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఎందుకంటే నొప్పి మాత్రం చేసే పని నొప్పి తగ్గించడం మాత్రమే. కానీ వెన్నుముకలో ఏదో చెడు జరిగింది, ఆ చెడు జరగడం వల్ల మనకి నొప్పులు వస్తున్నాయి. కానీ ఆ చెడుని బాగు చేయకుండా, చెడుని మంచిగా చేయకుండా ఓన్లీ టెంపరీ పెయిన్ కిల్లర్స్ లేదంటే బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల మేబీ టెంపరీగా ఒక 1 వీక్ 10 డేస్ ఉపశమనం ఉంటుందేమో తప్ప పరిష్కారం అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాబట్టి చాలామంది పేషెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే, రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. ఆయన హైదరాబాద్లో చాలా టాప్ మోస్ట్ కంపెనీకి CEO. వారు ఏం చేశారు, యాక్చువల్గా సివియర్గా మెడ నొప్పి, నడు నొప్పి, ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉన్నారు. ఆపరేషన్ చెప్పిన తర్వాత కూడా వారు ఏం చేస్తున్నారు, టెంపరీగా అంటే ఆపరేషన్ చేయడానికి ఇంకో 15-20 డేస్ టైం ఉంది కాబట్టి ప్రస్తుతాన్ని మీరు నొప్పి మాత్రలు వాడండి, లేదంటే బెడ్ రెస్ట్ తీసుకొని ఫిజియోథెరపీ తీసుకొని డాక్టర్స్ అడ్వైజ్ చేశారు. దాని ప్రకారం అరేంజ్ చేసే టెంపరీగా మందులు, బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ వచ్చింది. వారికి రిలీఫ్ రావడం వల్ల రిలీఫ్ వచ్చింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేశారు. కానీ అది కేవలం రిలీఫ్ మాత్రమే, అది క్యూర్ కాదు. ఎందుకంటే వెన్నుముకలో ఏదో చెడు జరిగింది, ఆ చెడు తెలియని ఎఫెక్టు మన చేతుల మీద, కాళ్ళ మీద పడతా ఉంది. ఆ చెడుని మనం రెక్టిఫై చేయకుండా టెంపరీగా పనిచేసే మందులు వాడటం వల్ల ఆ CEO గారు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే, కంప్లీట్గా ఈ రైట్ హ్యాండ్ అండ్ రైట్ అప్పర్ లిమ్ అంటే మనకి కుడి చెయ్యి, కుడి కాలు కంప్లీట్ వీక్ అయిపోయి ప్రజెంట్ జస్ట్ ఈ చిన్న గ్లాస్ కూడా చేతితో ఎత్తలేని స్టేజ్లో వచ్చి, అంటే ఆ నరువు కంప్రెస్ అయ్యి నరువు అంతా వీక్ అయ్యేదాకా వెయిట్ చేశారు. ఎందుకు వెయిట్ చేశారు అంటే రిలీఫ్ రావటం వల్ల. అంటే టెంపరీగా వచ్చే రిలీఫ్ మందులు వాడుకోవటం వల్ల రిలీఫ్ అయితే వస్తుంది, కానీ క్యూర్ కాదు. కాబట్టి వారు అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు చెయ్యి, కాలు వీక్ అయ్యేదాకా స్టేజ్ దాకా వచ్చారు. కాబట్టి ఈ టెంపరీగా పనిచేసే మందులు అనేది వెన్నెముక సమస్యలకి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కారం కాదు. అది కేవలం ఒక 2 రోజులు 3 రోజులు రిలీఫ్ కోసం వాడాలి తప్ప దానివల్ల శాశ్వత పరిష్కారం వస్తుంది అనుకోవటం మాత్రం సొంత దండగా. ఎస్ డాక్టర్, అయితే ఈ సర్జరీస్ విషయానికి వస్తే డిస్క్ సమస్యలకు ఎక్కువగా సర్జరీస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, దీనివల్ల శాశ్వత పరిష్కారం వస్తుందంటారా? ఇప్పుడు అసలు సర్జరీ అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఒక డాక్టర్ కాకపోయినా ఒక పేషెంట్ లాగా లేదంటే ఒక నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్ మనం ఆలోచించిన, వెన్నుముక అనేది ఒక చైన్ లాంటిది. అంటే మన మెడలో వేసుకునే దండ ఉంటుంది చూసారు, పూసల దండ, లేదంటే మన మెడలో వేసే చైన్ దండ ఏదైతే ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే పైనుంచి కింద దాకా ఓదానికోటి కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదో మరి ఆపరేషన్ అయింది కదా, పోనీ డిస్కులు బయటకు వచ్చినాయి కదా, ఒక దగ్గర డిస్క్ కట్ చేద్దాం ఆపరేషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మరి మన చైన్లో ఉన్న దండలో ఒక పూస ఊడిపోతే మిగతా పూసలు ఎట్లయితే లూజ్ అయిపోతాయో అట్లాగే వెన్నుముకలో ఒక డిస్క్ బయటకు వచ్చింది కదా అని దాన్ని కట్ చేస్తే మిగతా డిస్కులన్నీ కూడా స్లోగా దాని కిందన్న డిస్కులు కానీ పైన డిస్కులు కానీ స్లోగా లూజ్ అయిపోయి అక్కడ ఒక దగ్గర ఆపరేషన్ చేసిన దాని ఎఫెక్టు వెన్నుముక మొత్తానికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెన్నుముక సమస్యలకి ఆపరేషన్ అనేది పరిష్కారం కానే కాదు. ఆపరేషన్ చేసుకొని మంచం మీదే జీవోత్సవలాగా పడున్న పేషెంట్లు కూడా కొన్ని 100 మంది ఉన్నారు. రీసెంట్గా ఒక పేషెంట్ చూసాము, వారికి మెడభాగంలో ఆపరేషన్ చేశారు. రెస్ట్ జరిగి 2 months అండి, ఆగస్ట్ మంత్లో జరిగింది. పేషెంట్కి ఆ మెడభాగంలో ఆపరేషన్ చేశారు. ప్రజెంట్ వారి పరిస్థితి 2 కాళ్ళు పనిచేయట్లా, కంప్లీట్ వీల్ చైర్కి అటాచ్ అయిపోయి ఉన్నారు. అట్లాంటి పేషెంట్స్ కూడా అంటే 2 సార్లు లేదంటే ఒకసారి ఆపరేషన్ అయిన పేషెంట్లు, కాళ్ళు చేతులు వీక్ అయిపోయిన పేషెంట్లు కూడా ఆయుర్వేదంలో మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ ద్వారా రికవరెంట్ పేషెంట్లు కొన్ని 100 మంది ఉన్నారు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి సత్యనారాయణ గారు. నాకు ఈ ఒళ్ళు నొప్పులు, ఈ తలనొప్పి, మెడ నొప్పి, మళ్ళీ ఇక్కడ నడుము నొప్పి అండి, బాడీ పెయిన్స్ బాగున్నాయండి. అయితే నేను ఎంతగానో ముందు
12 సంవత్సరాలు ట్రాక్టర్ డ్రైవింగ్ నడిపినండి. అయితే ఇప్పుడు అది మానేసి ఆటో నడుపుకుంటున్నా అండి. ఓకే. అయితే పెయిన్స్ పోవాలంటే ఎట్లా పోదు సార్? ఇంజక్షన్స్ తీసుకుంటున్నా కానీ ఇక్కడ మాకు నిర్మల్ మండలం ఉంది కదా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అయితే అక్కడ నేను మెడిసిన్స్ వాడుతున్నా, దామే రాములో ఎండి డాక్టర్ జనరల్ మెడిసిన్స్ వాడుతున్నా. ఆయన తప్ప అంటే మీకు ఏమైనా టెస్టులు కానీ ఎంఆర్ఐ స్కాన్ తీసారండి మీరు? ఏది తీయలేను సార్ నేను. ఒకటి నాకు ఈసీసీ తీసిందండి, ఒకటి ఎక్స్రే తీసిండు, తర్వాత ఇక్కడ తలకు ఎక్స్రే తీసి అంటే అబ్బాయి టెస్టులు చేసి మెడిసిన్స్ రాసి ఇచ్చిందండి. మీకు ప్రాబ్లం ఏమని చెప్పారు? టెస్టులు రాసి లేదా మందులు రాసేటప్పుడు మీకు సమస్య ఏముందని చెప్పారు మీకు? ప్రాబ్లం అనేది నార్మల్ అవుతుందని చెప్పారండి. ఈ టాబ్లెట్ వాడు అంటే ఒక 3 months వాడుతూ అంటే కంట్రోల్ అయిపోతుందని చెప్పారండి. ఇప్పుడు ఈ పేషెంట్ చూసారా, ఇట్లాంటి పేషెంట్లు కొన్ని వందల మంది ఉన్నారు. ఏమంటే అసలు పేషెంట్కి ఏమైందో డాక్టర్స్ చెప్పరు. ఇప్పుడు ఆ పేషెంట్ పాప ఏమైంది ఇప్పటికీ ఆయనకి తెలియదు. పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు, వాడుతున్నారు, కానీ పెయిన్ ఎందుకు వచ్చింది అనేది పేషెంట్కి తెలియదు. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏదైతే కాల్ చేశారో ఇట్లాంటి పేషెంట్ చాలామంది ఉంటారండి. ఫస్ట్ మీకు అది తెలిసిన మీరు చెప్పిన దాని ప్రకారం మాకు అర్థమవుతుంది అంటే మీకు వెన్ను భాగంలో అంటే మెడ భాగంలో కానీ లేదా నడుము భాగంలో కానీ మీకు ఆ ఎముకలు వీక్ అయిపోయి ఎముకల మధ్య డిస్కులు కొంచెం లూజ్ అయిపోయి డిస్క్ కొంచెం పక్క జరిగి నరం ప్రెస్ అవుతున్నప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు నేను అనేది ఇప్పటి నుంచి చెప్తున్న పాయింట్ చాలామంది అంతమంది కూడా చాలా జీవితాన్స్ లైవ్ ఇచ్చాము. లైవ్ ఇచ్చి మేము చెప్పింది ఒకటే పాయింట్. వన్సులు డిస్కులు బయటకు వచ్చి నరాలు ఒత్తుకుపోతున్నప్పుడు మీరు మందులు వాడటం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే డిస్క్ బయటకు వచ్చి నరం ఒత్తుకుపోతున్నప్పుడు దాన్ని సెట్ చేయకుండా అంటే బయటకు వచ్చిన డిస్క్ని లేదంటే నరువు కంప్రెస్ అవుతా ఉంటే నరాన్ని ఫ్రీ చేయకుండా డిస్క్ను సరి చేయకుండా మీరు ఎన్ని మందులు వాడినా మీకు టెంపరీ పరిష్కారమే దొరుకుతుంది. ఎందుకంటే మీరు అసలు సమస్య యొక్క మూలాన్ని మీరు కనుక్కోవాలి. సమస్య యొక్క మూలానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా టెంపరీగా పనిచేసే నొప్పి మందులు, ఫిజియోథెరపీ, బెడ్ రెస్ట్ లేదంటే కొంతమంది వెన్నుముక ఇంజక్షన్ కూడా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు కొంతమేరకు ఉపయోగం ఉంటుంది తప్ప అది పరిష్కారం కాదు. కానీ మా ఆయుర్వేదంలో మీకు మెడ నుంచి నడుము భాగం దాకా వెన్నుముక మొత్తానికి ఒకే పద్ధతిలో ఒకే సిస్టంలో చేసే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ వాటినే పంచకర్మ చికిత్సలు అంటారు. ఆ ట్రీట్మెంట్ కూడా మీరు తీసుకెళ్తే మీకు మెడ నుంచి నడుము దాకా వెన్నుముకలో ఎక్కడెక్కడ ఏ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కంప్లీట్గా సెట్ అవుతాయి. దానివల్ల మీకు ఇప్పుడు తగ్గటమే కాదండి, భవిష్యత్తులో మళ్ళీ సమస్య పునరావృతం కాకుండా వెన్నుముక మొత్తానికి బలమించే చికిత్సలు చేస్తాం. అది తీసుకోండి, మీరు హ్యాపీగా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగిరెడ్డి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు చెప్పండి. నాగిరెడ్డి గారు నమస్కారం, చెప్పండి. 3 నెలలు బ్యాక్ మామూలుగా బయట కింద పడ్డాను సార్. విప్స్ ఉంటాయి కదా. అవునండి. ఒక 4 ప్యాచెస్ డాక్టర్ గారు చెప్పేసి ట్రీట్మెంట్ అంటూ 2 నెలలు చూపిస్తున్నారంట హాస్పిటల్లో. ఓకే. కానీ ఇప్పుడు నేను బెడ్ మీద ఇంట్లో ఉంటున్నాను సార్. కానీ ఈ నెట్ అనేది మాత్రం కొద్దిగా లైట్ గా ఉంటుంది సార్. అంటే డాక్టర్ గారు ఏమన్నారంటే 2 రోజుల పాటు వస్తాను అంటే దీనికి ఆపరేషన్ అంటూ ఉండదు, చెప్పిపోద్ది, నువ్వు కంగారు పడలేదు, పడాల్సిన అవసరం లేదు అన్నారు సార్. నాకు డౌట్ ఏంటంటే నేను భవిష్యత్తు ఇప్పుడు ఆపరేషన్ లేదన్నారు కదా, నేను కోలుకోగలదా, ఇట్లాగే మంచం మీద ఉండగలుగుతానా? నేను ఇప్పటిలాగా నేను ఎక్కువగా బైక్ మీద తిరిగి పనిచేస్తున్న అవకాశం ఉంటుంది సార్, చేసుకోగలుగుతాను లేదా? అలాగే మీ ఆయుర్వేదం వస్తే ఏమైనా నొప్పికి ఏదైనా వాటికి విప్స్ అనేది ఏమన్నా అవకాశం ఉంటుందా? నేను డెఫినెట్గా మీలాగే ఇబ్బంది పడే పేషెంట్లు చాలామంది వస్తూ ఉంటారండి మా దగ్గరికి. ఎందుకంటే అలోపతి వైద్యులు ఇంకా మేము ట్రీట్మెంట్ చేయలేము వెన్నెముక సమస్యలకి, దీనికంటే మేము చేసేది ఏం లేదు అన్న పేషెంట్లు చాలామంది వస్తుంటారు మా దగ్గరికి. ఇప్పుడు మీ కేసులో కూడా మీకు డెఫినెట్గా జీవితాంతం మంచం మీద ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు ఉంటాయి. ఈ కేరళ పంచకర్మ చికిత్సలు చేసేటప్పుడు మనం మూడు మెయిన్ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని మేము చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ మీరు పడుతున్న ఇబ్బంది ఏంటి, అది నొప్పులు వస్తున్నాయా, తిమ్మిర్లు వస్తున్నాయా, కాలు బలహీనపడుతుందా, మొద్దుబారుతుందా, లేదంటే ఇంకా వేరే ఏమన్నా మంటల్లాగా తిమ్మిర్లు వచ్చినట్టు సూదులతో గుచ్చినట్టు ఉంటుందా? ఈ సిమ్టమ్స్ ఏదైతే లక్షణాలు చెప్తున్నారో, మీ ఇబ్బంది చెప్తున్నారో, మొదటి స్టేజ్లో ఆ ఇబ్బందికి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. రెండో స్టేజ్లో ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఏదో ఒక కారణం లేకుండా ఏ హెల్త్ సమస్య మనకు రాదు. కాబట్టి ఈ సమస్య రావడానికి కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటి, మూల కారణం ఏంటి చూసుకొని ఫస్ట్ ఆ మూల కారణానికి సంబంధించిన దోషాలు ఏదైతే ఒంట్లో ఉన్నాయో ఆ దోషాన్ని తీసేసి
చేసే ప్రక్రియ సెకండ్ స్టేజ్. మూడో స్టేజ్ ఇది వెరీ ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా, నొప్పులు తగ్గిపోయినాయి కదా, లేదంటే డాక్టర్ సాబ్ మనకి ఆ వెన్నుముకలో ఈ మూలకారణం తీసేశారు కదా అని చెప్పి ఈ 2 స్టేజ్లతో చేసిన తర్వాత చాలా రిలీఫ్ వస్తుంది పేషెంట్కి. రిలీఫ్ రాగానే చాలామంది మనకు తగ్గిపోయింది అనుకుని వదిలేసే పేషెంట్ చాలామంది ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మూడో స్టేజ్. మూడో స్టేజ్ ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ మీకు వెన్నుముక సమస్యలు రాకుండా ఈ మెడ నుంచి నడుము దాకా వెన్నుముక మొత్తానికి బలమిచ్చే చికిత్సలు ఉంటాయి. ఈ బలమిచ్చే చికిత్సలు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది తీసుకోకపోతే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ 3 స్టేజ్ల్లో ప్రజెంట్ మీరు పడే ఇబ్బంది ఎందుకు వచ్చింది, రాకుండా మళ్ళీ ఏం చేయాలి, ఈ 3 స్టేజ్ల ట్రీట్మెంట్ కానీ మీరు తీసుకోగలిగితే మీరు ఇప్పుడు తగ్గటమే కాదండి, జీవితాంతం మీరు మంచం మీద ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మళ్ళీ మీరు బైక్ నడుపుకోవచ్చు, మీ పనులను మీరు చేసుకోవచ్చు. ఒకసారి మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక లైవ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఒకసారి మీ రిపోర్ట్స్ వాట్సాప్ చేయండి. రిపోర్ట్స్ అని చెక్ చేసిన తర్వాత మేము ఏం చేయాలని మీరు సజెస్ట్ చేస్తాం. మీరు ఫాలో చేయండి, డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు మీరు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సంధ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, కొంచెం ఈ ఎడమ కాలు ఎడమ చెయ్యి మెడ నొప్పి వస్తుంది. ఓకే, చెప్పండి సంధ్య గారు. ఈ మెడ నుండి ఎడమ కాలు ఎడమ చెయ్యి కింది నుంచి పై వరకు ఈ తల ఈ చెవు కాడి నుంచి ఇట్లా నొప్పి వస్తుంది సార్. అది మందులు వేసుకున్నప్పుడే కొంచెం అట్లా ఉంటుంది, మళ్ళా సేమ్ మళ్ళా వస్తుంది సార్. మందుల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళారా మీరు? డాక్టర్ గారిని కలిసారా? రిపోర్ట్స్ అట్లా స్కానింగ్ కూడా వేసుకున్నా. ఏమని చెప్పారమ్మా? రిపోర్ట్స్ ఏమని వచ్చింది మీకు? ఏం చెప్పట్లేదు సార్, అది మామూలుగా వస్తుంది అందరికి, టెన్షన్ గా అట్లా అయినప్పుడే వస్తుంది, నీకేం ప్రాబ్లం లేదంటారు. కానీ మరి టెన్షన్ తో ఉన్నప్పుడు వస్తుందా, మామూలు కూడా వస్తుందా? మామూలుగా కూడా ఉంటుంది సార్ ఎప్పటికీ. ఇప్పుడు చాలా మంది ఇదేనండి, ఇప్పుడు ఇబ్బందితో డాక్టర్కి వెళ్ళినప్పుడు రిపోర్ట్ చేసి రిపోర్ట్స్లో ఏముంది చెప్పాలి, కానీ ఆ రిపోర్ట్స్లో ఏం లేదు మీకు టెన్షన్తో వస్తుంది అంటే మరి ఇంకా మీ నొప్పి గోళీలు ఎందుకు, టెన్షన్ తగ్గించే మందులు నిద్రపోయే మందులు ఇవ్వచ్చుగా పేషెంట్కి, అది ఇవ్వం మనం. యాక్చువల్గా మీరేం కంగారు పడట్లేదు సంజయ్ గారు. నాకు తెలిసి మీరు చెప్పిన దాని ప్రకారం వెన్నుముకలో మీకు మెడ భాగంలోనో నడుము భాగంలో కొంచెం డిస్క్ అనేది కొంచెం బయటకు వచ్చి లైట్గా నరం ప్రెస్ అవుతూ ఉంది. దానివల్ల మీకు నడుము నుంచి కాలంతా గుంజినట్టు లేదా మెడ నుంచి చేయంతా గుంజినట్టు ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. వన్స్ డిస్కులు బయటకు వచ్చి నరాలు ఒత్తుకుపోతున్నప్పుడు ఆ మెడలో ఉన్న నొప్పి మెడలో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు, లేదు నడుములో ఉన్న నొప్పి నడుములో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. మెడలో నొప్పి చేతులకు వచ్చి నడుములో ఉన్న నొప్పి కాలంతా పారినట్టు ఉంటే మాత్రం డెఫినెట్గా నరం ఎఫెక్ట్ అవుతుందని అర్థం. మీరు ఆ స్టేజ్లో మాత్రం 80% నెగ్లెక్ట్ చేయకండి. ఇమీడియట్గా మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే కనుక ఈ లైవ్ అయిన తర్వాత స్క్రీన్ మీద నెంబర్ల కోసం మీ రిపోర్ట్స్ అని వాట్సాప్ చేయండి. రిపోర్ట్స్ చెక్ చేసిన తర్వాత ఏం చేయాలి అని మీరు సజెస్ట్ చేస్తాం, మీరు అది ఫాలో చేయండి. డెఫినెట్గా శాశ్వతంగా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనశ్శాంతి ఆయుర్వేద వైద్యశాల ఏవి చూద్దాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రామరెడ్డి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం, నేను డిసిఎల్ నుంచి మాట్లాడుతున్నా. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అరికాళ్ళ మంటల గురించి. ఓకే, నేను పంచకర్మ ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేస్తున్నా సార్. ఓకే, మాకు ఎన్ని రోజులలో తగ్గుతాయని. అంటే పంచకర్మ ఆయుర్వేద మెడిసిన్ అంటే ఏం వాడుతున్నారు మీరు? టాబ్లెట్స్ ఇచ్చారు సార్, నేను 1 వీక్ టాబ్లెట్స్.
అంటే మీకు పంచకర్మ చికిత్సలు చేస్తూ ఇంకో పక్క మీకు మందులు ఇస్తా ఉన్నారా ఎట్లా? మెడిసిన్ ఇచ్చాడు, చేసుకొని రమ్మన్నాడు. ఓకే, మందులు మాత్రమే వాడుతున్నారు, ఇప్పుడు వేరే ట్రీట్మెంట్స్ ఏం తీసుకోవట్లా? మందులు వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఆ పేషెంటు పంచకర్మ ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నా అన్నారు. పంచకర్మ వేరు, ఆయుర్వేద మెడిసిన్ వేరు. పంచకర్మ అంటే ఆయుర్వేదం చేసి మన పంచమహాభూతాల్లాగా 5 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. మీరు ప్రజెంటు అరికాల మంటలు లేదంటే కాళ్ళలో మంటలు చెప్తున్నారు. దానికి మందులు వాడటం వల్ల ఏంటంటే టెంపరీ రిలీఫ్ అయితే డెఫినెట్గా మీకు ఉంటుంది, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు ఏ మందు వాడుతున్నారో నాకు ఐడియా లేదు కాబట్టి. అసలు మీకు అరికాలలో ఈ మంటలు రావడానికి ఫస్ట్ కారణం ఏంటి, ఆ రూట్ కాజ్ ఏంటి, మూల కారణం ఏంటి ఫస్ట్ మీరు తెలుసుకోండి. అంటే డయాబెటిక్ ఉండటం వల్ల వచ్చిందా, లేదా నిజంగా వెన్నెముకల సమస్య ఉండటం వల్ల మీకు అరికాల మంటలు వస్తున్నాయా, ఈ రెండిట్లో దేనివల్ల వస్తుంది ఫస్ట్ తెలుసుకుంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలని మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఒకసారి మీ ప్రాబ్లమ్ ఏంటి క్లియర్గా డిస్కస్ చేసిన తర్వాత అది డయాబెటిక్ ఉండటం వల్ల వచ్చిందా, లేదంటే పెరిఫెరల్ న్యూరోపతి అంటే దాని వల్ల వచ్చిందా, లేదా నిజంగా వెన్నెముకల సమస్య ఉండటం వల్ల అరికాలలో మంటలు వస్తున్నాయని చూసుకొని ట్రీట్మెంట్ దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాం, అది ఫాలో చేయండి, డెఫినెట్గా మంచి తేడా ఉంటుంది మీకు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే. ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. నాకు ప్రాబ్లం ఏం లేదు సార్. మీ మాట వాయిస్ లోగా ఉందండి, కొంచెం క్లియర్గా మాట్లాడండి. సార్ నాకు ప్రాబ్లం ఏమీ లేదు సార్. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా తీసుకోవాల్సిన ఛానల్స్ గురించి చెప్పండి సార్ కొంచెం. ఓకే, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సమస్య ఏం లేదు, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారు మీరు, అంతే కదా. మెయిన్గా ఆయుర్వేదంలో ఏదైతే ఈ పంచకర్మ చికిత్సలు ఉన్నాయో, ఈ పంచకర్మ చికిత్సలు అనేవి ఆల్రెడీ రోగగ్రస్త అంటే రోగం వచ్చిన పేషెంట్కి చేయొచ్చు, రోగం లేని వాళ్ళు ఇంకా హెల్దీగా ఉండటం కోసం కూడా చేసుకోవచ్చు. ఈ హెల్దీగా ఉండటం కోసం చేసే వాటిలో ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి మెయిన్ ఇప్పుడు ఈ సీజన్ అంటే చలికాలం, ఈ వింటర్ సీజన్లో ఏ హెల్దీగా ఉన్న పేషెంట్స్ కూడా ఈ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో రాబోయే చాలా ఆరోగ్య సమస్యలు అంటే గుండె జబ్బులు కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, వేరే వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా కానివ్వండి, అవన్నీ రాకుండా ఏ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే కూడా ఈ పంచకర్మ చికిత్సలు తీసుకోవచ్చు. ఎందుకంటే పంచకర్మ చికిత్సలు మనం చేసేది ఏంటంటే మన శరీరంలో ఉన్న కలుపు మొక్కలను తీసి బయటకు పడేస్తాం. అంటే మనం వ్యవసాయం చేసినప్పుడు మనం కలుపు మొక్కలు తీసేసి ఎలా అయితే కలుపు మొక్కలు తీసేయటం వల్ల చెట్టు ఎంత బాగా పెరుగుతుందో అట్లాగే మన శరీరంలో కూడా తెలియకుండానే చాలా కలుపు మొక్కలు ఉంటాయి. ఆ కలుపు మొక్కలు తీసేసి చెట్టు అంటే మన శరీరం బాగా హెల్దీగా గ్రో అయ్యేట్ చేస్తాము. కాబట్టి రోగాలు లేని వాళ్ళు, ఏ రకమైన వ్యాధిగ్రస్తులు వ్యాధి లేని వాళ్ళు కూడా ఆయుర్వేదంలో చెప్పిన ఈ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే ఈ మీకు హ్యాపీగా హెల్దీగా ఫ్యూచర్లో కూడా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఆ ఆయుర్వేదం చెప్పిన ఈ పంచకర్మ చికిత్సలు తీసుకోండి. డెఫినెట్గా మీరు ఇప్పుడు ఏ చిన్న చిన్న సమస్యలు లేదంటే రాబోయే రోజుల్లో మీకైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా ఇక్కడే స్టాప్ అయిపోతాయి. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి పంచకర్మ చికిత్సలు తీసుకొని మీరు హ్యాపీగా హెల్దీగా ఉంటారు. ఎస్ డాక్టర్, కామన్గా ఇప్పుడు ఏమవుతుందంటే వెన్నెముక సమస్య అనేది కామన్ ప్రాబ్లం లాగా తయారవుతుంది. ఎవరో ఒకరు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కంపల్సరీ వెన్నెముక సమస్య అనేది వస్తూ ఉంటుంది. దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది అంటారా? యాక్చువల్లీ ఈ వెన్నెముక సమస్యలకి శాశ్వత పరిష్కారం ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుందనే చెప్పచ్చు. ఎందుకంటే మా పర్టికులర్ మేము చేసే ఈ ఆయుర్వేదంలో చేసే ఈ పంచకర్మ చికిత్సల్లో టెంపరీగా రిలీఫ్ అయ్యే మందులు మా దగ్గర ఉండవు. అంటే ఇమీడియట్గా పెయిన్ కిల్లర్స్ అనేవి మా దగ్గర ఉండవు. ఫస్ట్ పంచకర్మ గురించి చెప్పాలంటే అసలు పంచకర్మ ఏంటో జనాలకి ఫస్ట్ తెలియాలి. చాలామంది పేషెంట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, సార్ మీరు టీవీలో కూర్చొని పంచకర్మ చేస్తాం, పంచకర్మ చికిత్సలు చేస్తామని చెప్పారు, కానీ మా ఊర్లో మేము ఆల్రెడీ పంచకర్మ చికిత్సలు తీసుకున్నాం సార్, అయినా మాకు తగ్గలేదు, మీరు చేసేది పంచకర్మనే కదా, మరి మాకు ఎలా తగ్గుతుంది సార్ అని అడిగే పేషెంట్లు చాలామంది ఉంటారు మా దగ్గర. అసలు ఫస్ట్ పేషెంట్లకి పంచకర్మ అంటే తెలిస్తే నిజంగా వాళ్ళ ఊర్లో చేసింది నిజమైన పంచకర్మనా కాదా అని తెలిసిపోతుంది. చాలామంది ఈవెన్ ఆయుర్వేద వైద్యుల్లో కూడా లేదంటే బయట ఆయుర్వేదిక్ వైద్యులు చెప్పుకునే చాలామంది కూడా ఏం చేస్తారంటే పంచకర్మ అనే పదం అయితే చాలామంది తెలుసు, కానీ అసలు పంచకర్మ చికిత్సలు అంటే ఎలా మొదలు పెడతారు, ఎలా చేస్తారు, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక లైవ్లో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరన్నా డాక్టర్స్ కానీ ఎవరన్నా మీకు పంచకర్మ చికిత్సలు చేస్తున్నాం, ఆ పంచకర్మ చికిత్సలతో పాటు ఈ మందులు కూడా వాడండి అని పంచకర్మ చికిత్సలు ఇంకో పక్క మందులు రెండూ ఒకేసారి ఎవరైనా స్టార్ట్ చేశారు డాక్టర్స్ అంటే 100కి 100% అది పంచకర్మ చికిత్సలు కాదు అని అర్థం. ఇంకో జనాల్లో జనరల్గా ఉన్న ఇంకో ఒపీనియన్ అంటే పంచకర్మ అంటే ఆయిల్ మసాజ్ చేసేస్తారు, లేదంటే మెడ చుట్టూ నడుం చుట్టూ పిండి పెట్టి ఆయిల్ పోసేస్తారు, తర్వాత కాపడం లాగా పెడతారు, స్టీమ్ ఇస్తారు అనుకుంటారు.
కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ పైన ఈ మసాజ్ చేయటం కానీ, ఆయిల్ మనకి పిండి పెట్టి ఆయిల్తో ఫిల్ చేయటం కానీ, కాపడం పెట్టడం కానీ, స్టీమ్ పెట్టడం అనేది పంచకర్మ చికిత్సలు కావు. అది కేవలం శరీరానికి బాహ్యంగా, అంటే శరీరానికి బయట చేసే చికిత్సలు మాత్రమే. కానీ మీ సమస్య ఎక్కడ ఉంది? శరీరం లోపల వెన్నుముకలో ఉంది. వెన్నుముకలో ఉన్న చెడు అనేది మనం తీసేయకుండా పైన ట్రీట్మెంట్ ఎంత చేసినా సరే మీకు టెంపరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది తప్ప పరిష్కారం కాదు. పంచకర్మ అంటే శరీరం లోపల ఈ వెన్నుముక సమస్యలు రావడానికి ఏదైతే మూల కారణం ఉందో ఆ మూల కారణానికి సంబంధించిన కలుపు మొక్కని మన శరీరం నుంచి బయట తీసేయాలి. ఆ కలుపు మొక్కను తీసేసిన తర్వాత మనం పైన చేసుకున్న నొప్పులు తగ్గించుకొని మళ్ళీ భవిష్యత్తులో రాకుండా మెడ నుంచి నడుము దాకా వెన్నుముక మొత్తానికి మళ్ళీ మనం బలమించే చికిత్స తీసుకుంటే కనుక సమస్య ఇప్పుడు తగ్గటమే కాదు, భవిష్యత్తులో మళ్ళీ రాకుండా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పైన చేసే ఆయిల్ మసాజులు, లేదంటే స్టీమ్ బాతులు, లేదా కాపడాలు పెట్టుకోవటాలు, లేదా మెడ చుట్టూ లేదా నడుము చుట్టూ పిండిలాగా పెట్టి ఆయిల్తో ఫిల్ చేసుకోవటాలు, ఇట్లాంటి ట్రీట్మెంట్ తీసుకున్న చాలామంది మా దగ్గరికి సార్ మేము పంచకర్మ తీసుకున్నాను వస్తారు. అసలు మీరు తీసుకున్నది పంచకర్మ చికిత్సలు కానే కావు. అది ఓన్లీ పైన చేసే ఆయిల్ మసాజులు మాత్రమే. పంచకర్మ చికిత్స కరెక్ట్గా తీసుకుంటే కనుక ఎంత తీవ్రంగా ఉన్న మెడ నొప్పి, నడుము నొప్పి, స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ సమస్యలు, ఆపరేషన్ చెప్పిన వాళ్ళు, ఆపరేషన్ అయిన వాళ్ళు మా దగ్గరికి 2 సార్లు 3 సార్లు ఆపరేషన్ అయిన పేషెంట్ కూడా ఉంటారు. అట్లాంటి పేషెంట్లకు కూడా ఒరిజినల్ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే శాశ్వతంగా హ్యాపీగా భవిష్యత్తులో లేకుండా హెల్దీగా ఉన్న పేషెంట్లు కొన్ని 100 మంది మేము చేసాం మన హాస్పిటల్లో. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మోహన్ రెడ్డి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు సర్వైకల్ 3, 4, 5, 6, 7 సార్ డిస్క్ బయటకు వచ్చింది అన్నారు సార్. ఓకే సార్ నంబర్ కూడా ఉంది అన్నారు సార్. కాలు నడుస్తుంటే సార్ కొద్దిగా తడబట్టినట్టు పడుతుంది సార్. చేతులు కూడా తిమ్మిడి వస్తున్నాయి సార్. ఓకే, మరి మీకు డాక్టర్స్ ఏమని చెప్పారండి? సార్ సర్జరీ చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పారు సార్. ఓకే, ఎంతకాలం సర్జరీ చేసుకోవాలని చెప్పి మీకు? సార్ 1 year అయిపోయింది సార్. నాకు దాదాపు 13-14 months నుంచి స్టార్ట్ అయింది సార్. నేను పోయిన నవంబర్లో సార్ ఎంఆర్ఐ ఇచ్చిన సార్. అప్పుడు ఇక ఇక్కడికి ఎంఆర్ఐ ఇచ్చిన సార్, సర్జరీ కంపల్సరీ చేసుకోవాలన్నారు. ప్రస్తుతానికి సార్ హోమియోపతి వాడుతున్నారు సార్. సార్ నడవడానికి కానీ బాగా దూరం నడవలేకపోతున్నా సార్. కాలుతో తడపెట్టినట్టు వస్తుంది సార్. నడుమును వస్తుంది సార్, ప్లస్ చేతులు తిమ్మిరి వస్తున్నాయి సార్. ఇప్పుడు ఈ పేషెంట్ చెప్తున్నారు, ఇప్పుడు వీరు సేమ్ సమస్యలండి. చాలామంది మేము ఉదయం లేస్తే సాయంత్రం చూసే పేషెంట్ వీళ్ళే ఉంటారు. ఆపరేషన్ చెప్పారు, కానీ వెన్నుముకకి ఆపరేషన్ చేసుకోవాలంటే పేషెంట్లకు భయము. ఎందుకు అంటే చేతులు కాళ్ళు ఏమైనా చచ్చిపడిపోతాయేమో. ఎందుకంటే చేసే డాక్టర్ కూడా ఆపరేషన్ వెన్నుముక సమస్య చేస్తే గ్యారంటీకి తగ్గుతుందని ఏ డాక్టర్ చెప్పరు. ఎందుకంటే వెన్నుముక సమస్యలకి ఆపరేషన్ సక్సెస్ కాదు కాబట్టి. నెక్స్ట్ పరిష్కారం ఏంటి? మరి ఆపరేషన్ లేకుండా వెన్నుముక సమస్యలు మీరు చెప్తున్నారు, మెడ భాగంలో నడుము భాగంలో డిస్కులు బయటకు వచ్చినాయి అంటున్నారు. మరి ఆపరేషన్ లేకుండా మీకు ఎలా తగ్గాలి? మీరు హోమియోపతి మందులు వాడుతున్నాను అన్నారు. మందులు వాడటం వల్ల మీకు బయటకు వచ్చిన డిస్కులను లోపలికి వెళ్తాయా? అది జరగదు. మరి ఒత్తిపోతున్న నరం ఏదైతే ఉందో నరం ఫ్రీ అవుతుందా అంటే మందుల వల్ల జరగదు. మందుల వల్ల జరిగినా అది ఓన్లీ టెంపరీగా మందులు వాడినంత వరకు 1 రోజు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఉంటుంది. కానీ మరి దీని పరిష్కారం ఎలా? ఎందుకంటే దీన్ని ఇట్లాగే నెగ్లెక్ట్ చేస్తే చేతులు కాళ్ళు వీక్ అయిపోయి చేతులు కాళ్ళు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఆపరేషన్ చేసినా గ్యారంటీ లేదు, మనం వదిలేసినా గ్యారంటీ లేదు, మందులు వాడినా గ్యారంటీ లేదు. మరి దీనికి ఎలా తగ్గాలి అంటే మీకున్న ఒకే ఒక ఆప్షను కేరళ పంచకర్మ చికిత్సలు అండి. ఎందుకంటే కేరళ పంచకర్మ చికిత్సల్లో ఆపరేషన్ అనేది అవసరం లేకుండా ఎంత తీవ్రంగా ఉన్న మెడ నొప్పులు, నడుము నొప్పులకి ఆపరేషన్ చెప్పిన పేషెంట్లు అయినా సరే, 1-2 సార్లు ఆపరేషన్ అయిన పేషెంట్లు అయినా సరే, మేమేం చేస్తామంటే మెడ నుంచి నడుము వెన్నుకు మొత్తం యూనిఫామ్గా ట్రీట్మెంట్ చేసుకుంటాం. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక మెడ భాగంలో ప్రాబ్లమే కాదు, మెడ నుంచి నడుము దాకా వెన్నుముక మొత్తంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా శాశ్వత పరిష్కారం పొందుతుంది. మేము ఈ పంచకర్మ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మెయిన్గా 3 స్టేజ్లు ఉంటాయి. ఉందాక కూడా చెప్పాను జస్ట్ ఒక 5 minutes బిఫోర్ కూడా. మొదట మీరు పడే ఇబ్బందికి ట్రీట్మెంట్ చేస్తాం. అంటే మీ ఇబ్బంది ఏంటి? చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, ముద్దుబారుతున్నాయి, నొప్పులు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి అన్న ఫస్ట్ దానికి చేస్తాం. 2వ స్టేజ్లో అసలు ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు వచ్చిందంటే మెడ భాగంలో ఎముకలు అరిగిపోయి డిస్కులు బయటకు వచ్చి నరాలు ఎత్తుకుపోతున్నాయి. కాబట్టి ఆ వెన్నుముకలు ఏదో చెడు జరిగింది. ఆ చెడు జరిగిన దానికి మంచి చేయటం కోసం ఈ సమస్య యొక్క మూలానికి వెళ్ళి మూల కారణం నుంచి వెన్నుముకలో ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తాం. 3వ స్టేజ్లో మళ్ళీ ఈ సమస్య రిపీట్ అవ్వకుండా ఈ మెడ నుంచి నడుము దాకా వెన్నుముక మొత్తానికి బలమిచ్చే చికిత్సలు చేసుకుంటాం. ఎంత సివియర్గా ఉన్న పేషెంట్లు అయినా సరే, స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ 3 స్టేజ్లో ట్రీట్మెంట్ కానీ తీసుకోగలిగితే వెన్నుముక సమస్య ఇప్పుడు తగ్గటమే కాదండి, భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఇంకా మీరు నెగ్లెక్ట్ చేయకండి.
ఇమీడియట్గా మీరు ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి. డెఫినెట్గా శాశ్వతంగా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.